జగిత్యాల జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది. జిల్లాలో 7,12,000 మంది ఓటర్లు ఉండగా జిల్లాలోని 927 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో టెంట్లు, మంచినీరు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేకంగా వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువకులు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. తమ ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతున్నారు. వచ్చే 5 ఏళ్ళ దాకా మంచిగా చల్లగా ఉండవా. హరిత ఫ్రమ్ మెట్పల్లి, జగిత్యాల డిస్టిక్. నేను ఫస్ట్ టైం ఓటేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఓటు వేయడం మన బాధ్యత. సో ఖచ్చితంగా అందరూ వేయండి. మీకు నచ్చిన దానికి వేయండి, కానీ ఖచ్చితంగా ఓటేయండి. ఓటేయడం వల్ల మనం మంచి నాయకుల్ని ఎన్నుకుంటాము. దానివల్ల మన ఉద్యోగాలు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అన్నీ బాగుంటాయి. లేదంటే మీకు జాబ్స్ పరంగా దేంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్రీవన్ షుడ్ క్యాస్ట్ దేర్ ఓట్. దట్ ఈస్ మ్యాండేటరీ. వేయండి బ్రో ఓట్. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణంలో 39 పోలీస్ స్టేషన్ల యందు అన్ని అరేంజ్మెంట్స్ వారికి తగిన సౌకర్యాలు కల్పించినాము మున్సిపల్ తరఫున. మరి దానికి వారికి భోజన సౌకర్యం కానీ, టిఫిన్లు కానీ, పొద్దున మన టీ కానీ, మజ్జిగ కానీ అన్నీ ఎవరికి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినాము. వారి కూడా సంతృప్తి చెంది ఓటు అందరికీ సమన్వయంతో ఓటు వేసుకున్నారు. అందరు ప్రజలు వారందరికీ నా యొక్క